హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ బ్రిటన్ సూర్యుడు ఎందుకు అస్తమించాడు? ఈరోజు వీడియోలో చరిత్రలోని కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు స్కూల్లో కూడా చెప్పుండరు. ఒకప్పుడు ప్రపంచం మొత్తం బ్రిటిష్ ఆధిపత్యం నడుస్తూ ఉండేది. సగం ప్రపంచం బ్రిటన్ ఆధీనంలో ఉంటే మిగతా ప్రపంచంలోని దేశాలు బ్రిటన్కి సమానంగా ఏ విషయంలోనూ పోటీ పడే స్థితిలో ఉండేవి కావు. కానీ ప్రస్తుతం ఆ శకం ముగిసింది. అందుకు కారణం ఏంటి? ఈ వీడియోలో ఆ విషయాలు చర్చిద్దాం. ఆధిపత్యంలోనూ ఆర్థిక విషయంలోనూ ఈ దేశం ఇప్పుడు భారత్ కన్నా వెనుకబడి ఉంది. ఒకప్పుడు గుత్తాధిపత్యంతో ఉన్న బ్రిటిష్ రాజవంశం ఈరోజు 380 మిలియన్ పౌండ్ల ఖర్చును కూడా ఇప్పుడు భారంగా భావిస్తోంది. అనేక వివాదాలు కూడా వారిని చుట్టుముట్టాయి. బ్రిటన్ ఈరోజు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. 3,55,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన దేశంగా బ్రిటన్ ఒకప్పుడు విరాజిల్లేది. ఇప్పుడు 18,170 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇలా ఎందుకు జరిగింది? వీటి వెనుక ఏదైనా కారణం ఉందా? వాటి గురించి కూడా తెలుసుకుందాం. 100 ఏళ్ల క్రితం ఒక దేశ ఆర్థిక పరిస్థితి ఆ దేశంలో లభించే సహజ వనరుల మీద ఆధారపడి ఉండేది. మసాలా దినుసులు, పట్టు వస్త్రాలు భారతదేశాన్ని సుసంపన్నం చేశాయి. అలాగే బ్రిటిష్ రిసోర్సెస్ కూడా ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాయి. ఆఫ్రికీకో, బంగారం, అలాగే పంచదార ఆ దేశం సహజ వనరుగా ఉండేది. దేశంలోని కాఫీని, కాటన్ను అమ్మి చాలా డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు నీటిలో నడిచే సాధనాలు బ్రిటన్ దగ్గరే ఎక్కువగా ఉండేవి. అధిక భూభాగం కూడా వారి చేతుల్లోనే ఉండేది. మ్యాన్ పవర్ కూడా వాళ్ల దగ్గరే ఎక్కువగా ఉండేది. ప్రపంచంలో అత్యధిక శక్తి కలిగిన దేశంగా కూడా ఆ దేశమే ముందుండేది. 18వ శతాబ్దం మరియు 19వ శతాబ్దంలో గుత్తాధిపత్యం చలాయించింది. అందుకే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని పేరొచ్చింది. కానీ 20వ శతాబ్దం మొదట్లో పరిస్థితులు తలకిందులుగా మారాయి. పారిశ్రామిక విప్లవం వచ్చింది. అనేక రవాణా వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని నడిపేందుకు ఇంధనం అవసరమైంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వినియోగం పెరిగింది. రాగి, ఇనుము లాంటి లోహాల అవసరం పెరిగింది. ఒకప్పుడు ఈ లోహాలకు ఎలాంటి విలువ ఉండేది కాదు. కానీ ఆ సమయంలో వాటి రేట్లు ఆకాశాన్ని తాకాయి. నెమ్మదిగా ఆధునిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కింది. ఆ దశలో ఏ దేశం చేతిలో అయితే ముడి చముర్లు, లోహ సంపద, టెక్నాలజీ, టెక్నికల్ లేబర్ అందుబాటులో ఉన్నారో ఆ దేశం ఆర్థికంగా ఎదగడం మొదలైంది. వీటి ముందు వాణిజ్య పంటలు వెలవెలబోయాయి. గుత్తాధిపత్యం చలాయిస్తుంటే వచ్చే ఆదాయంతో బ్రిటన్ ఎలాంటి శ్రమ పడకుండా బ్రతికేసింది. టెక్నాలజీ గురించి, ఆధునిక మార్పుల గురించి పట్టించుకోలేదు. శాస్త్రవేత్తలను కూడా పట్టించుకోలేదు. ఇతర దేశాలను తమకన్నా తక్కువ భావనతో చూసేది. అదే సమయంలో అమెరికా నూతన టెక్నాలజీ ఓన్ చేసుకుంది. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అమెరికా బ్రిటన్ కన్నా ముందుంది. రెండో కోణంలో ఆలోచిస్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ భారత్ మీద ఆధారపడి ఉండేది. అందులో మొదటిది భారత శిల్పకళా వైభవం. 1818 చార్టర్ యాక్ట్ ద్వారా మానవ శ్రమతో ఉండే సమాజం మెషిన్స్తో తయారు చేసిన వస్తు సామాగ్రికి అడ్డాగా మారింది. భారత్లో తయారైన వస్తువులు యూరప్ మార్కెట్లో అమ్మడం కష్టం అయిపోయింది. 1820 నాటికి యూరప్ మార్కెట్లు భారత్కి తలుపులు మూసేశాయి. భారత్లో ఏర్పాటు చేసిన రైల్వే వ్యవస్థ అనేక మార్పులకు గురైంది. భారత్లో తయారయ్యే హస్తకళా వస్తువులు యూరప్ మార్కెట్ను తట్టుకోలేకపోయాయి. అదే సమయంలో యూరప్లోని ఇతర దేశాల్లో హస్తకళా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. అందుకు కారణం అక్కడి పారిశ్రామికీకరణ. ఇదే సమయంలో భారత చేతి వృత్తులు ఒక్కొక్కటిగా ప్రభావం కోల్పోయాయి. మరోవైపు ఇంగ్లాండ్లో పారిశ్రామికీకరణ కొత్త పుంతలు తొక్కింది. వేగంగా ఉపాధి కల్పన జరిగింది. ఈ సమయంలో దేశంలోని చేతి వృత్తులు, కళాకారులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొత్త టెక్నాలజీ వారి సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. చాలామంది నిరుద్యోగులుగా మారారు. విభజించి పాలించే ధోరణిలో ఉండే ఆంగ్ల పాలకుల పాలనా శైలి వల్ల అనేక మంది చేతి వృత్తి కళాకారులు వలసబాట పట్టారు. గ్రామాలకు తిరిగి వెళ్ళిపోయారు. వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టారు. గ్రామాల మీద ఒత్తిడి పెరిగింది. ఇది మరో సమస్యకు కారణమైంది. ఇక 2, శ్రామికులు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. ఆంగ్లేయులు చాలా తెలివిగా భూమి మీద పట్టు సాధించారు. భూమి నుంచి శిస్తు వసూలు చేసేవాళ్ళు. చేతి వృత్తుల వారు గ్రామాలకు వలస వెళ్ళాక వ్యవసాయ రంగం మీద భారం పెరిగింది. బ్రిటిషర్లకు ఆదాయం కూడా పెరిగింది. అయితే వారు పన్ను విలువ పెంచుకుంటూ పోయారు. ఆ పన్నులు కట్టే స్థితిలో ఆనాటి రైతులు లేరు. దీంతో వాళ్ళు మరింత పేదరికంలోకి వెళ్ళిపోయారు. శిస్తులు కట్టలేకపోతే ఆ రైతుల్ని వారి భూమి నుంచి దూరంగా నెట్టేసేవాళ్ళు. ఇలా రైతులు తమ భూమి మీద కూడా హక్కును కోల్పోయారు. నాటి జమీందారులకు రైతులను భూమి నుంచి వెళ్లగొట్టే అధికారం ఉండేది. ఆనాటి జమీందారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు. రైతుల అభివృద్ధి కోసం బ్రిటిషర్లు ఎటువంటి సాయం చేసేవాళ్లు కాదు. పన్నులు కట్టేందుకు ఆదాయం లేక రైతులు అప్పులు చేసి రుణగ్రస్తులుగా మారిపోయారు. గ్రామాల్లో వ్యాపారస్తులు అధిక వడ్డీలకు ఈ రైతులకు రుణాలిచ్చేవాళ్ళు. వారి పరిస్థితిని అవకాశంగా మార్చుకున్నారు. తీసుకున్న అప్పు తీర్చేందుకు ఈ వ్యాపారస్తులకే తక్కువ రేటుకు తమ పంట ఉత్పత్తిని అమ్మేలా అగ్రిమెంట్లు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ వ్యాపారస్తులకు ఆంగ్ల పాలకులతో స్నేహం. మరి
ఈ విధంగా రైతుల మీద ఆంగ్ల పాలకులు, జమీందారులు, వ్యాపారస్తులు పెత్తనం చేసి వారిని పీల్చి పిప్పి చేశారు. వారి శ్రమను కూడా దోపిడీ చేసేవాళ్ళు. ఇక మూడవది, రైతుల దగ్గర వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి ఆధునిక పరికరాలు లేవు. వారికి కావాల్సిన సాయం కూడా అందేది కాదు. జమీందారులకు ఈ రైతుల బాధ్యత ఏం ఉండదు. ఇక రైతుల కోసం ప్రభుత్వాలు వెచ్చించే ఆర్థిక వనరులు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఇలా ఈ కారణాలన్నిటితో భారత వ్యవసాయ రంగం నెమ్మదిగా మందగించింది. ఉత్పాదన కూడా చాలా వరకు తగ్గిపోయింది. 1910 నాటికి అమెరికా బ్రిటన్ కన్నా చాలా ముందుకు దూసుకుపోయింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. 1918లో యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. యూరోప్ కార్మికులు నిరుద్యోగులుగా మారారు. ఉత్పత్తి నిలిచిపోయింది. చిన్న చిన్న వస్తువుల కోసం కూడా అమెరికా మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులన్నీ అమెరికాకి అనుకూలంగా మారాయి. అక్కడ అనేక కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం అంతం నాటికి అమెరికా ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది. గొప్ప దేశంగా బ్రతికిన బ్రిటన్ అనేక సమస్యలతో వెనుకబడిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆర్థిక రంగంలో భారత్తో పోటీ పడలేని పరిస్థితి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.